షంషుల్ ఉలామా ఇమాముల సంఘం అధ్యక్షులు కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ల ఆధ్వర్యంలో నంద్యాల ముస్లిం జేఏసీల అధ్యక్షతన అన్ని ప్రజా సంఘాల మరియు జమాత్ల సమావేశం స్థానిక డబ్రా మసీద్ నందు జరిగింది. ఈ సందర్భంగా వారు అక్టోబర్ 3వ తేదీన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్టోబర్ 3న భారత్ బంద్ పోస్టర్ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఇష్టం లేకున్నా వక్ఫ్ చట్టం 2025ను వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ 73 పిటిషన్లు దాఖలైన విషయం ఇటీవల సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం 2025 సెప్టెంబర్ 15న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వుల ప్రకారం చట్టం మొత్తాన్ని ఆపకుండా కొన్ని ముఖ్యమైన నిబంధనలపై మాత్రమే స్టే ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ఉత్తర్వులతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు భారతదేశీయ ముస్లింలకు సంతృప్తి చెందలేదని చెప్పారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ బజావో ఆందోళనలో భాగంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి అక్టోబర్ 3వ తేదీన భారత్ బంద్ చేయబోతున్నామని తెలిపారు. కావున ముస్లిం వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల అధిపతులు, మార్కెట్ వ్యాపారస్తులు, ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా తమ కార్యాలయాలను మూసివేసి అక్టోబర్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలానా మహమ్మద్ రెహమతుల్లా రషాదీ, మస్తాన్ ఏకే ఖాన్, ఏజాజ్ హుసేన్, అన్సర్ బాషా, అర్షద్ హుసేన్, జాకిర్ హుసేన్, సమీయుల్లా ఖాన్, జావీద్ ఆవాజ్, సయ్యద్ రసూల్, సయ్యద్ మొయిముద్దీన్, మంజూ బాషా, झाकी తదితరులు పాల్గొన్నారు. मुस्लिम पर्सनल लॉ बोर्ड के जानिब से रूट मैप 2 भेजा गया है, जिसके तहत में जुमा के दिन 3 अक्टूबर को सुबह में 8 बजे से दोपहर के 2 बजे तक बंद रखा गया है. नंद्याल मुस्लिम जॉइंट एक्शन की ज़ेर निगरानी शहर नंद्याल और ज़िला नंद्याल में इसको मुकम्मल तौर पर हम तायद कर रहे हैं और बंद करने के लिए मुकम्मल तौर पर कोशिश करेंगे. और ऐसे ही रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी जो हो रही है बार बार इस मुल्क में, उसके खिलाफ में भी एहतजाज में इसको शामिल किया गया है. तो सारे ज़िला नंद्याल के मुसलमानों से गुजारिश है कि मुस्लिम जॉइंट एक्शन कमेटी के ज़रिए निगरानी जो बंद का ऐलान किया गया है मुस्लिम पर्सनल लॉ बोर्ड की निगरानी में, उसको मुकम्मल तौर पर अमल करने की कोशिश करें. సోదరులారా, ఏదైతే వక్ఫ్ చట్టం 2025కు వ్యతిరేకంగా మరి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మనము 3వ తేదీ అక్టోబర్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ పార్టీలకు మరి మతాలకు కులాలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా పాల్గొనాలి. మరి మా నిరసన దేశవ్యాప్తంగా తెలిసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మా చట్టాన్ని విత్డ్రా చేసుకోవాలి. లేనిచో రాబో కాలంలో మరి ముస్లిం సంఘాలుగా మనమందరము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు, స్కూళ్ళు, దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేసే పోరాటానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి. ఈరోజు ముస్లింలను నిర్వీర్యం చేసే వక్ఫ్ చట్టము, రేపు దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసే చట్టాన్ని తెస్తారు. తర్వాత వచ్చేసి మరియు అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు. అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంద్కు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము. దయచేసి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసి మాకందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. तमाम शहर नंद्याल के बिलखुसूस मुसलमानों को इस बात की खबर दी जाती है 2025 अक्टूबर 3 बरोज़े जुमा ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ के जानिब से पूरे भारत बंद की तरफ भारत बंद के लिए बुलाया है. और खुसूसन हमें अपने शहर नंद्याल में जितने सियासी जमातों के लीडरान हैं और हमारे
खासकर वेजिटेबल मार्केट के अंदर और दूसरे अहबाब फ्रूट मार्केट मोटरफील्ड के अहबाब जी खासकर सुनार बाजार में जितने मुसलमान भाई कारोबार करते हैं ये हजरात पहले आगे आए। ఈ రోజు ముస్లిం పర్సనల్ లా బోర్డు గురించి మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపు నుంచి మనకు అక్టోబర్ 3, 10, 25వ సంవత్సరం ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బంద్ పిలుపునిచ్చినారు. ఈ బంద్కు మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. అలాగే మేమే కాకుండా నంద్యాలలో చేసే అన్ని వ్యాపార సంఘాలు, అన్ని వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు దీనిలో బంద్లో పాల్పంచుకుని ఈ యొక్క బంద్ను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తారీఖున ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు బంద్ను నిర్వహించడానికి సమావేశం అయినాము.